లేదన్నా, నువ్వే బాగా చూడు. ఏ గుడ్డు పెద్దది? నేను పెట్టిన నా గుడ్డే కదా? అవునమ్మా. ఏంటి నాటుకోడి ఇంత పెద్ద గుడ్డలా పెట్టిందా అని సందేహిస్తున్నావా? సందేహమే, ఇలాంటి గుడ్డు పెట్టిన నాటుకోడి బతికిలేదు. ఓయ్, నేను నిన్న అడిగానా? నేను దానికి ఎక్కువ మేత పెట్టడానికి నా ఫుడ్ నే త్యాగం చేశానన్నా. అవునవును, చూస్తేనే తెలుస్తోంది. వీడిచ్చేదానికన్నా 50 పైసలు తక్కువకిస్తా. అయితే సరే, 20 ట్రేలు. కొత్తగా వచ్చిన అమ్మాయిని నమ్మి మన అనుబంధాన్ని చెడగొట్టుకోకు. ఎందుకంటే ఆ గుడ్డును చూస్తే ఒరిజినల్ నాటుకోడి గుడ్లా అనిపించట్లేదు. ఓయ్, దేని బట్టలో చెప్తున్నావు? దమ్ముందా ఒక్కో గుడ్డు పగలగొట్టి చూడడానికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చూద్దామా? అమ్మమ్మా, ఎందుకమ్మా ఉదయాన్నే కొట్టు ముందర అనవసరంగా గొడవ? నువ్వేయమ్మా. రే, నువ్వు పోరా. అమ్మాయిని చూస్తే చొంగ కాడ్చుకుంటావు. నువ్వు నీ అబ్బా ఒకే మర్యాద. మర్యాదరా? నీకు మర్యాద ఏంట్రా? రే, అమ్మాయి నీకు గుడ్లు అమ్మట్లేదురా, నీ వ్యాపారానికి గుణపం పెట్టింది. మాకు బాగా తెలుసులే. నువ్వు పట్రామా, నువ్వు పట్రా. గుడ్లు ఎంత తాజాగా ఉన్నాయో. ఈ గుడ్డు నీకు ఫ్రీ రే, నీకు అసలు బుద్ధి లేదురా. అయ్యయ్యో, దీన్ని నమ్మి వారం వ్యాపారం మటాష్ అయిందే. ఏంటి తమ్ముడు, మీ నాన్న టైం నుంచి వ్యాపారం చేస్తున్నావు, దీనికి కోపగించుకుంటే ఎలా? అది ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు లోడ్ తీసుకురారా. అమ్మమ్మా, నీ గుడ్లు కింద పడేలా చేశాను అసలు తమ్ము. ఏంటి అమ్మాయి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది? సాయంత్రం వచ్చేస్తాను. నక్కేలాంటిలా ఉన్నాడే. ఏమా నువ్వు ఎంట్రీ బోర్డు కదా, చూసుకొచ్చేస్తావేంటి? ముందు అక్కడ ఫ్రీగా దూసుకెళ్ళిపోతున్నాడు. ఆన్నదిలేసి నన్ను మాత్రం పట్టుకుంటారేంటండి? ఏమా నా చేతికి ఎవరు సిక్తారో అల్లిగా పట్టుకునేది. అది కరెక్టే. ఒక్క నిమిషం. ఏడు చేస్తాను. ఓయ్, రాయి మీద విసిరానా గడ్డపారేసిరానా? గుడ్డే కదా విసిరింది. మోసుకొని వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు మొహం చూసారేమో. ఎవరమ్మా నువ్వు? రామలింగం సార్ని మీట్ అవ్వాలి. గుడ్డు మాలతి అని చెప్తే చాలు. క్యాంటీన్ కి గుడ్లు సప్లై చేసే విషయం ఫోన్ లో మాట్లాడాను. ఆయనే డైరెక్ట్ గా వచ్చి కలవమన్నారు. కాపీ దిస్. వద్దంటే వినడే పోకిరి, ముద్దులతో ఒకటే కిరికిరి. సార్, ఎక్స్క్యూజ్ మీ. కోడిగుడ్ల మాలతి, నా మొహం మీద కొట్టి నీ మొహం మూసుకుంటున్నావా? సారీ సార్, మీ మొహం చూస్తే బోండా మొహంలా ఉందా? చచ్చా, అంతకన్నా చండాలంగా ఉందా? నీకెంత ధైర్యం ఉంటే నా మొహానే గుడ్డుతో కొట్టి నా కాలేజీకి వచ్చి నన్నే గుడ్లకి ఆర్డర్ అడుగుతావా? ఇంకెవరిని అడగాలి సార్? వెళ్తున్నాడే ఆయన. కామెడీయా? నాకు అసలు బొత్తిగా నచ్చదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ ఆర్డర్ నీకు రాదు. సార్, ఈ నాటుకోడి గుడ్డు పచ్చిది తాగేస్తే శక్తి వస్తుంది. పచ్చిగానా? అలాగా? అందుకే సార్ నోట్లో కొట్టా. కావాలంటే చూడండి, ఈ రోజంతా మీరు. సార్ ప్లీజ్. ఏం క్లాస్ పాప? ఎవరు కావాలి? పాపానా? అంతా కలిపి 4500. 4500 అని చెప్తున్నాను కదా. నేను ఇక్కడ ప్రొఫెసర్ గా ఉన్నాను. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. నీ వల్ల నాకు ఎంత నష్టం జరిగిందో చెప్తుంటే నా గురించే తప్పుగా మాట్లాడతావా? ఫోన్ 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 ఉంచుకో. డబ్బిచ్చి ఫోన్ తీసుకెళ్ళు.